హే ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు డాలీ అండి. నేను బ్యూటీ, లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను అండ్ ఆల్సో అబౌట్ ద మేకప్ కూడా. సో మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ నేను ఇక్కడ స్టూడియో 11కి ఎందుకు వచ్చినాను అని అనుకుంటున్నారు కదా. సో ఏం లేదు, ఒక ఫోటో షూట్ అయితే ప్లాన్ చేసుకున్నాను నేను. ఒక ఇన్స్పిరేషన్ లైక్ రెఫరెన్స్ పిక్ తీసుకొని అలాంటి శారీనే తెప్పించుకొని ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాను. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నేను మేక్ ఓవర్ వాళ్ళని లైక్ స్టూడియో 11 వాళ్ళని మాట్లాడుకున్నాను. వాళ్ళు మేక్ ఓవర్ ఎలా చేస్తారు ఏంటి అని. బై ద వై సెల్ఫ్గా మేకప్ చేసుకోవచ్చు కదా డాలీ, లైక్ ఎందుకు ప్రొఫెషనల్గా చూస్ చేసుకున్నావు అని అంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇట్. సో మనం చేసేదానికి వాళ్ళు చేసేదానికి ఏంటి తేడా అని. హాయ్ ఫ్రెండ్స్. సో జోక్స్ అపార్ట్, దీస్ టూ బ్యూటిఫుల్ లేడీస్ ఈషా అండ్ భాగ్య, వాళ్ళిద్దరే నాకు ఈరోజు మేక్ ఓవర్ చేస్తున్నారు. సో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్గా ఏమనిపించింది అని అంటే ఈ మేక్ ఓవర్లో వాట్ వీ డూ ఆన్ ఐబ్రోస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ లైక్ వాట్ దే డూ అని అనిపించింది. ఎందుకని అంటే సో మనం చేసుకునే విధానం డిఫరెంట్. లైక్ మనము డైరెక్ట్గా ఐబ్రోస్కి వెళ్ళేసి లైక్ పెన్సిల్ పెట్టేసి అలా చేస్తాము. బట్ వీళ్ళు దే ఫిక్స్డ్ విత్ ఐ షాడో అండ్ ఆల్సో దే కన్సీల్డ్ ఇట్ వెరీ నైస్లీ. సో మీకు దగ్గర నుంచి లుక్ చూస్తే ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి నేను స్టెప్స్గా అయితే చెప్తాను మీకు ఎలా క్రియేట్ చేశారు ఏంటి అని. ఫస్ట్ దే అప్లైడ్ అ క్లెన్జర్ ఆన్ మై ఫేస్, నీట్గా వైప్ చేసేసి మాయిశ్చరైజర్, దెన్ ఫాలోడ్ విత్ ద ప్రైమర్ అంతా అప్లై చేసేసారు. దెన్ ఫస్ట్ వాళ్ళు ఐ షాడోకి అయితే వెళ్ళిపోయారు. లైక్ ఫస్ట్ ఐబ్రోస్ చేసింది తను, నీట్గా కన్సీల్ చేసి ఒక షేప్లో. ఈవెన్ ఐ డోంట్ డూ ఐబ్రోస్ బట్ షీ డన్ ఏ వెరీ గుడ్ జాబ్ విత్ మై ఐబ్రోస్. సో మంచిగా నీట్గా కన్సీల్ చేసి దెన్ ఐబ్రోస్ చేసి దాని తర్వాత ఐ షాడో, దెన్ ఐలైనర్ అయితే పెట్టింది. ఫస్ట్ యూజువల్గా నేనేం చేస్తా అంటే నేను ఫేస్ మేకప్ అంతా చేసుకొని ఐ షాడోకి అంతా వెళ్ళిపోతాను. బట్ నాట్ లైక్ దట్, దే డన్ ద ఐస్ ఫస్ట్ దెన్ దే కేమ్ టు ఫేస్. సో ఐ షాడో అయితే ఇలా అయింది. సో మీరు చూస్తున్నారు కదా, క్లోజప్ లుక్ కూడా ఇందాక ఇచ్చాను. సో చూసేసేయండి. దెన్ కమింగ్ టు ద ఫేస్, షీ మిక్స్ 2 షేడ్స్ ఐ థింక్. సో నా స్కిన్ టోన్ని సెట్ అవ్వడానికి మొత్తం నీట్గా అప్లై చేసి కన్సీలర్ కూడా, ఫౌండేషన్ తర్వాత కన్సీలర్ యూస్ చేసి నీట్గా బ్లెండ్ చేసింది యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో. సో వీ వర్ టాకింగ్ అనమాట లైక్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి. నాకు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ నేను అడిగాను లైక్ క్లారిఫై చేసుకోవడానికి. దే ఆర్ అ వెరీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, దే డూ ఫర్ వెడ్డింగ్స్ ఆల్సో. సో నేను అడుగుతున్నాను అనమాట, లైక్ మనం ఫేస్కి నెక్కి అప్లై చేసుకుంటాము, బట్ హ్యాండ్ అండ్ ఇక్కడ హిప్ స్పేస్లో వచ్చేసి మనకి కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎలాగా మెయింటైన్ చేయడము ఆరల్స్ లైక్ అంటే తను చెప్పిందనమాట లైక్ జస్ట్ అప్లై బాడీ ఆయిల్ వేర్ ఎవర్ ద ఏరియా ఈజ్ ఎక్స్పోజింగ్ సో దట్ డిఫరెన్స్ అనేది మీకు కనిపించదు. అఫ్ కోర్స్ మీరు బ్రైడ్స్ ఆర్ బ్రైడ్ మేడ్స్ అయినా కూడా మెహందీ పెట్టుకుంటారు చేతి నిండా, అక్కడి వరకు కవర్ అయిపోతుంది. బట్ ఆ గ్యాప్ ఉంటుంది చూసారా బ్లౌజ్ హ్యాండ్స్కి అండ్ ఆ మెహందీ పార్ట్లో, ఆ పార్ట్ కూడా కొంచెం బ్లాక్గా కనిపించవచ్చు. దెన్ అప్లై బాడీ ఆయిల్. సో ఇలా కొన్ని ట్రిక్స్ అయితే చెప్పిందనమాట. సో మీరు ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఆర్ పౌడర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఆయిల్ స్కిన్కి ఎలా మేకప్ చేస్తారు, ఇలా చాలా చాలా నేనైతే వాళ్ళు లిటరలీ తల అయితే తినేసినాను, అది వేరే విషయం. సాయంత్రం కాగానే ఆంటీలు అందరూ ఒక చుట్టూ చేరి మాఫియా. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ అ సీరియస్ థింగ్, జస్ట్ ఫర్ ఫన్ అనమాట ఇలాంటి క్లిప్స్ యాడ్ చేయడం మిడిల్లో. సో ఎవ్రీవన్ ఈజ్ కమింగ్ ఇన్ ద మిడిల్ అండ్ దే వర్ సీయింగ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ అని. సో తను నీట్గా మొత్తం బ్లెండ్ చేసింది. ఈవెన్ నేను నేర్చుకున్న విషయం ఏంటంటే బ్లెండింగ్ అనేది మనం చేసే బ్లెండింగ్ టోటల్లీ డిఫరెంట్ అండ్ దే వర్ డూయింగ్ టోటల్లీ డిఫరెంట్. సో నాకు అర్థమైంది, ఎప్పుడైతే మనకి వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి టచ్ అనేది ఫీల్ అనేది మారుతుంది అనమాట. సో దట్ వాట్ ఈవెన్ ఐ ఫెల్ట్. ఈసారి నుంచి నేను ఎలా చేసుకోవాలనేది నేను ఇంప్రూవైజ్ చేసుకుంటాను. అండ్ దెన్ షీ అప్లైడ్ అ కాంటోర్
and not concealer, she applied blush, everything, and at last final lipstick తో సెట్ చేసేసింది. అండ్ the products they were using is like a MAC, Maybelline, ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. బట్ యా ఫుల్ మేక్ ఓవర్ అయితే ఎలా వచ్చింది అని చూసేసేయండి. దెన్ అంతా అయిపోయిన తర్వాత ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఈ మేక్ ఓవర్ అంతా అయిపోయాక మిడిల్లో మేడం గారిని రండి 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 అంటే అప్పుడు వచ్చారనమాట. సో ఆ మేడం గారు ఎవరు కూడా చూసేసేయండి. పాపం ఈ వీడియో చూస్తే భయపడతారేమో, చూసే వాళ్ళు అదే అనుకుంటారు. సో అందుకనే అడిగాను. సో లిప్స్టిక్ అంతా అప్లై చేసినాక మాకేమనిపించిందంటే ఇట్ డజంట్ సూట్ టు ద శారీ అని చెప్పి. సో అగైన్ ఆఫ్టర్ వేరింగ్ ఎవ్రీథింగ్, శారీ, జ్యువెలరీ అంతా వేసుకున్నాక వి చేంజ్ ద లిప్స్టిక్ షేడ్ ఆల్సో. ఫస్ట్ 2 పింకిష్ ఉండే, బట్ ఐఎమ్ వేరింగ్ ఎ రెడ్ శారీ, సో రెడ్కి మొత్తం మార్చేసాము. సో యా దట్స్ హౌ ఇట్ వెంట్. అండ్ ఆల్సో నేను రెఫరెన్స్ ఇచ్చాను కదా, వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. సో నేను ఒక రెఫరెన్స్ పిక్ అయితే వాళ్ళకి చూపించాను అనమాట. లైక్ నాకు మెస్సీ హెయిర్ స్టైల్ కావాలి, మెస్సీ బన్ కావాలి, సో దట్ నేను మల్లెపూలు పెట్టి నీట్గా కవర్ చేసి ఒక ట్రెడిషనల్ లుక్ అనేది క్రియేట్ చేద్దామని చెప్పి. సో దట్స్ వాట్ దే ఎగ్జిక్యూటెడ్ ఆల్సో. నాకు హెయిర్ లెంత్ లేకపోవడం వల్ల దే జస్ట్ కెప్ట్ ఎ డోనట్ అండ్ మేక్ ఇట్ ఎ వాల్యూమ్ కైండ్ ఆఫ్ థింగ్. సో లాస్ట్ ఓవరాల్ హెయిర్ స్టైల్ అయితే బాగా వచ్చింది. సో వీడియో ఎండ్ వరకు చూసేసేయండి మీకు లుక్ ఎలా వచ్చింది ఏంటి అని. బై ద వే ఈ శారీ అనేది నేను అన్విత కలెక్షన్స్లో ఎప్పుడో తీసుకున్నాను. లైక్ ఒక 5-6 months బ్యాక్ అయితే అన్విత కలెక్షన్లో తీసుకున్నాను. ఇది కొలాబ్ కాదండి, నేనే కొనుక్కున్నాను. సో నాకు బనారసీ శారీ అంటే ఇష్టం, కానీ బనారసీ శారీ 40,000 అలా ఉండే. సో 40,000 ఒక చీరకు పెట్టడానికి ఇప్పుడేం మనకి ఏం అకేషన్స్ కాదు కదా. సో అందుకనే నేను ఈ శారీ అయితే అన్విత కలెక్షన్స్లో తీసుకున్నాను. బనారసీ శారీకి ఇది రెప్లికా అనుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద లుక్ ఎలా వచ్చిందో కూడా చూసేసేయండి మీరు. यार చేసుకునేది ये वही 2 क्वेश्चन हो गए 130 क्वेश्चन ये तो दब जाएगा ना अभी, इसको लाके इधर बैक में करके फिर वो कर देंगे. మా అమ్మ చూసి వీడియో చూసి ఖాళీ అని అంటుందా, దాని తర్వాత సర్లే ఉంటుంది, సర్లే ఉంటుంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నేను ఎందుకు అద్దంలో లావ్ అనిపిస్తుంది. अच्छा आ रहा है देख, हाँ ठीक है, अच्छा है. क्लिप देना, क्लिप देना. स्लाइड्स है అసలు ఇది ఉంది కదా సైడ్లో, ఇది ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావడం. నిన్న మొన్న నుంచి నేను గమనిస్తే ఆ రోజు మనం సండే తినేసి వచ్చినాం కదా, దాని తర్వాత రోజు నుంచి ఎక్కువైంది. ఆ రోజు పల్స్లో తిన్నా. हार्डनेस आएगा रे. ఇప్పుడు టాంగ్స్ మారారు ఇప్పుడే ఫ్రంట్ సైడ్ क्या मारो टांग्स ये अच्छा रहे लास्ट में. नहीं ऐसे ही रहने दो, मतलब आ रहा है ये टॉन्ग्स के तो ज़्यादा कर ली ऐसा मैगी बन जाएगा. ऐसा ही नहीं हो रहा है. इसको कर्ल करूँ? हाँ कर दो कर दूँ? कर दो. ये छोटा बड़ा क्यों हो गया?
that's for the overall look, and that's it for this video. Bye. I'll be back with one more video.